చేసుకుందాం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్య భాగాలను మనందరి వినికిడిలో మిక్కిలిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుడారా, ఈ యొక్క 92వ దావీదు కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది విశ్రాంతి దినము. జనరల్గా ధర్మశాస్త్ర గ్రంథ కాలంలో విశ్రాంతి దినం అంటే శనివారం అని చెప్పేసి లెక్కేసేవారు. నూతన నిబంధనలు విశ్రాంతి దినం అంటే ఆదివారం అంటే దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించడానికి సంబంధించిన స్తుతి కీర్తన ఈ 92వ కీర్తన. రైట్. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 12వ వచనం చూస్తే 92లో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ప్రభునందు ప్రియమైన దేవుడారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా కుటుంబాలు మనకు కనిపిస్తుంటాయి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా. కానీ కొన్ని కుటుంబాలను మాత్రమే దేవుడు నీతిమంతుల కుటుంబం అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సో ఎందుకు కొన్ని కుటుంబాలనే నీతిమంతులుగా దేవుడు గుర్తించాడంటే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విధానము, ఆ కుటుంబం యొక్క పరిస్థితులను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని నీతిమంతులుగా ఎంచాడు. సో నీతిమంతులుగా ఎంచడమే కాకుండా ఆ కుటుంబాలకి భయంకరమైన ఆశీర్వాదాలు, అద్భుతమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు ఇస్తున్నాడు. 128వ దావీదు కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కని విషయాలు మనకి జ్ఞాపకం వస్తుంటాయి. 128వ కీర్తనలో మనకు కనిపిస్తుంటాయి. అవన్నీ ఆశీర్వాదాలే. కాకపోతే ఆ ఆశీర్వాదాలకు ముందు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. భయము భక్తి లేకుండా నీ కుటుంబము ఎప్పుడు ఆశీర్వదించబడదు. ఖచ్చితంగా దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీ బిడ్డలు ఒలేవ మొక్కల వలె ఉండాలంటే, నీ భార్య ద్రాక్ష తీగల వలె ఉండాలంటే, వీళ్ళందరూ ఫలించి అభివృద్ధి పొందాలంటే నువ్వేం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు. చాలా మంది దేవుడు అంటే భక్తి ఉండదు కానీ భయం ఉండదు. భక్తి ఉండదు కానీ భయం ఉండదు. భక్తి అంటే ఎక్కడున్నా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. భయం అంటే దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలోకి వస్తేనే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాడంట. సుమారు ఆ కుటుంబం 4 వారాల నుంచి లక్ష్మీ వదిలే అందాం, పర్లేదు తిట్టుకున్నామమ్మా, ఏం పర్లేదు. 4 వారాలు బట్టి ఆవిడ ప్రార్థన రాపోతుంటే ఈ పాస్టర్ గారు వెళ్ళారంట. పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ ఏంటి సంగతి, 4 వారాలు బట్టి నువ్వు ప్రార్థన రావట్లేదు అంటే ఏ కారణాలు చెప్పారు. సరే అలాగే వచ్చాను కదమ్మా, బైబిల్ తీయండి వాక్యం చదువుకున్నారంటే చెప్పండి అయ్యారంటే 23వ దావీదు కీర్తన తీయమన్నారంట. 23వ దావీదు కీర్తన ఓపెన్ చేసి, ఏముందమ్మా 23వ దావీదు కీర్తన? నాకు లేమి కలుగదు కదా. వెంటనే ఆవిడ బైబిల్ తీసి 23వ కింద చదివాడికి దువ్వాడు జారి కింద పడిందంట. అయ్యారు మీకు 2 వందనాలండి, 4 వారాలు బట్టి దువ్వాడు ఎక్కడో కనపడలేదు అయ్యారండి, మీరు వచ్చిన దువ్వాడు కనిపించారండి అన్నదంట. అమ్మా 4 వారాలు బట్టి దువ్వాడు కనపడలేదంట. పాస్టర్ వచ్చి ఎప్పుడైతే 23వ దావీదు కీర్తన తీసి చదవనాడో అదనమాట. మరి దువ్వాలు ఎక్కడ ఉన్నాయి అమ్మా? ఒకటి దువ్వాడు బైబిల్లో ఉంది, ఇప్పుడు బైబిల్ తీసి ఎంతకాలం అయింది? జాగ్రత్త పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కావాలి. భయభక్తులు ఎప్పుడైతే నీకు ఉంటాయో దేవుని ఆశీర్వాదం చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగురు. 13వ వచనం చదువు. అక్కడ యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అది సంగతి. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా నువ్వు నిలుచుంటావో నువ్వు ఆశీర్వదించబడతావు. అట్ ద సేమ్ టైం దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే చూడ, అక్కడ వారు ఎవరైతే దేవుని యందు నీతిమంతులుగా ఉంటారో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఇంక అంతకుమించి ఏం కావాలి మనకి?
వర్ధిల్ల చేసే దేవుడు మన దేవుడు. మన దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నీతిమంతులుగా మనం జీవిస్తున్నప్పుడు మన కుటుంబం మీదకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. కింద వచ్చి మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో 92వ దావీదు కీర్తనలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యెహోవాను స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. ఎంతమంది మనం దేవునికి స్తుతిస్తున్నాం? ఎంతమంది స్తుతిస్తున్నాం దేవుడు? మన ఇళ్ళలో స్తుతికూడులు ఎన్ని జరుగుతున్నాయి సంవత్సరానికి? మన గృహాల్లో స్తుతికూడులు ఎన్ని జరుగుతున్నాయి? జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా 365 రోజులు మనం ప్రార్థన చేసినా చేయకపోయినా, ప్రార్థనకు వెళ్ళినా వెళ్ళకపోయినా, స్తుతించినా స్తుతించకపోయినా, ఈవెన్ ఆరాధన చేసినా చేయకపోయినా మనం బ్రతికే ఉన్నాం. దేవుడు మనం కాపాడుతూనే ఉన్నాడు. మన రావాల్సిన ఆశీర్వాదాలు వస్తూనే ఉన్నాయి. దేవుడు మనం దీవిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతున్న సంగతి మర్చిపోతున్నాం. 52 ఆదివారాలు ఎన్ని ఆదివారాలు మందిరానికి వెళుతున్నాం? 52 ఆదివారాలు ఎన్ని ఆదివారాలు ప్రభు బలలో పొందుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే యెహోవా యందు భయభక్తులు కలగాలి. యెహోవాను స్తుతించండి. దేవా, గొప్ప రక్షణ ఇచ్చావు నాకు, ఇంతకు మించి ఏం కావాలి? నా కుటుంబాన్ని కాపాడావు, ఇంతకు మించి ఏం కావాలి నీకు? ఇసకాన్ని విషయంలో జ్ఞాపకం చేసుకుంటే 3 కుమార్తెలు ఇచ్చాడు, చక్కని 3 అల్లుళ్ళు ఇచ్చారు, ముగ్గురికి బిడ్డలు ఇచ్చాడు. ఇంతకు మించి ఏం కావాలి నీకు? ఇంతకు మించి ఇంకేం ఆశీర్వాదాలు కావాలి నీకు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా, ఎందుకండి? యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను, ఇది సంగతి. ఆ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు కింద చెప్పారు కదండి. మరి సుగంధ కూడా ఏంటి, ఇంకో పిల్ల కూడా ఆడపిల్ల పుడితే ఏంటి పరిస్థితి? మా గడ్డబైలు ఎక్కడ ఉన్నాడు అనుకుంటా, ఏంటి పరిస్థితి? సో ఎప్పుడైతే మగబిడ్డవాడు పుట్టాడో ఆ కుటుంబంలో ఏమొచ్చిందండి? సంతోషం. దేవుడు మనల్ని సంతోషపరిచే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు, మనకు హృదయ వాంఛలను తీర్చే దేవుడు. ఈ విషయాలు మనం మర్చిపోతున్నాం. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ, నీ చేతుల పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ స్తుతికుడు కారణం అదే. దేవుడు ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చాడు, ఎన్నో విపత్తుల నుంచి కాపాడాడు, ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తాడు. ప్రియమైన దేవుళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరిచాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ కుటుంబాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇందుకోసమే మనల్ని పిలిచాడు ఆయన. మనల్ని ఎందుకు పిలిచాడు ఈ రాత్రికాల సమయంలో? నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. నా కుటుంబంలో దేవుడు ఇన్ని మేలు చేశాడు, మీరందరూ నా గృహానికి రండి, నాతో కలిసి యెహోవాను స్తుతించండి, ఘనపరచండి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఒక నిమిషం మోకరించండి, అందరూ ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మోకరించి మన నరకని వినిపించిందమ్మా. ఒక నిమిషం మోకరించండి అందరూ. ఆ కుటుంబం దేవుని స్తుతించడానికి, ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు ఇచ్చిన చక్కని 3 కుమార్తెలను బట్టి, 3 అళ్ళను బట్టి, వారికి ఇచ్చిన మనవలను బట్టి దేవుని రాత్రికాల సమయంలో స్తుతించడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం చాలా మొక్కుకుంటాం, కానీ మొక్కుబడి తీర్చుకునే అవకాశం కూడా దేవుడు మనకు ఇవ్వాలి. రాత్రికాల సమయంలో మరి ఇస్సాకు గారి యొక్క కుటుంబానికి వారు మొక్కుబడి తీర్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిమిషం దేవుడు స్తుతిద్దాం మనం అందరం. దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవా పరిశుద్ధురా, మీకు వందనాలయ్యా. జీవాధిపతి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. అమ్మ, ఎవరో మౌనంగా ఉండొద్దు. దేవుడు స్తుతించండి. దేవుడు గొప్ప తరుణం ఇచ్చాడు, మనకి మరొక అవకాశం ఇచ్చాడు దేవుడు స్తుతించడానికి. ఈ రాత్రికాల సమయంలో కుటుంబాన్ని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. కుటుంబంలో చేసిన మేలుని బట్టి, కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి
దేవుని స్తుతిద్దాం. ప్రేమ దేవుళ్ళారా, ఎవరు మౌనంగా ఉండొద్దు ఈ రాత్రికాల సమయంలో. ఒక్క నిమిషం కుటుంబాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం దేవుని స్తుతిద్దాం. మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తుతిద్దాం దేవుణ్ణి. దేవా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. గొప్ప దేవుడా, జీవాధిపతి, రక్షకుడా మీకు వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదన మా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి, సర్వ సృష్టికర్త మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. రాత్రికాల సమయంలో ఏర్పడిన స్థుతి కొడుకులు బట్టి మీకు వందనాలు తండ్రి. కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవ. రక్షకుడా మీకు స్తోత్రాలు. ఇదేవా ఇసాక్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన భార్య బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. మనువులను బట్టి మీకు వందనాలు. వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి విషయంలో మీరు చేసిన అనేకమైన మేళ్ళు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా నోళ్ళు సరిపోవు తండ్రి, మా స్తుతులు మీకు సరిపోవు తండ్రి. మేము ఎంత స్తుతించినాక మేము భాగ్యపడుతూనే ఉన్నాం తండ్రి. అన్ని కార్యాలు మా జీవితంలో చేసేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో సంఘమంతా కలిసి నేను స్తుతించే కృప మాకు దయచేసి మీకు వందనాలు చెల్లించుకుంటూ, పెద్దబడిన వాక్యాలన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ, బిడ్డలని వాక్యాల్లో స్థిరపరిచి, బలపరిచి, భద్రపరచుమని, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, లోకరక్షకుడు, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.